100 సంవత్సరాల ఆర్ఎస్ఎస్ దేశానికి గర్వకారణం, దేశానికి గౌరవం. తన సెంటనరీ సెలబ్రేషన్స్ ఏవైతే ఉన్నాయో ఆర్ఎస్ఎస్ ప్రారంభించింది ఫ్రెండ్స్. ద ఎసెన్స్ ఆఫ్ 100 years సెలబ్రేషన్స్ ఏదైతే ఉన్నదో ఆర్ఎస్ఎస్ మొదలెట్టింది. ఆర్ఎస్ఎస్ తన సెంటనరీ సెలబ్రేషన్స్ మొదలెడుతున్నప్పుడు అజెండా క్లియర్గా పెట్టేసిండ్రు. ఎవరు అని అంటే ఆర్ఎస్ఎస్ సర్సంచాలక్ పరమ పూజనీయ మోహన్జీ భగవత్ గారు. ఆర్ఎస్ఎస్ యొక్క ఆలోచన, ఆర్ఎస్ఎస్ భారత్ని ఏ రకంగా చూస్తున్నది అని అనేది కేవలం ఒక సింగిల్ లైన్లో చెప్పేసిండు. భారత్ మాతాకి జై అని చెప్పి మన 100 సంవత్సరాల ఆర్ఎస్ఎస్ జర్నీ అని అనేది ఎట్లా మొదలెట్టింది అని చెప్పి ఆయన కర్టన్ తీసిండు. ఇది కేవలం ఒక స్లోగన్ కాదు. భారత్ మాతాకి జై అనేది స్లోగన్ కాదు. ఇన్ఫ్యాక్ట్ 140 కోట్ల జనాభాను ఐక్యం చేసే ఒక కల్చరల్ ఐడెంటిటీ అని చెప్పి పరమ పూజనీయ సర్సంచాలక్ జీ మోహన్జీ భగవత్ గారు నిన్న దేశాన్ని ఉద్దేశించి మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే దేశం మీద ప్రేమ, ఈ రెస్పాన్సిబిలిటీ ఏదైతే ఉంటుంది కదా ఫ్రెండ్స్, మన ఫ్యూచర్ రెస్పాన్సిబిలిటీ అనేది మన నాగరికతను ఇన్ఫ్యాక్ట్ మన దేశాన్ని కాపాడుకునే తత్వంలోనే ఉంటుంది అని చెప్పి ఆయన దేశానికి హితం పలికిండు. అంటే ఆ మాట చెప్పిండ్రు. అంటే ఇన్ఫ్యాక్ట్ ఆయన ఒక లైన్ ఏమని తీసిండు అని అంటే 100 సంవత్సరాల ఆర్ఎస్ఎస్ జర్నీ అని అనేది కేవలం భారత్ని ఐక్యంగా పెట్టడం, భారత్ యొక్క యూనిటీ, ఇన్ఫ్యాక్ట్ భారత్ యొక్క నాగరికత కంటిన్యూ చేయడమే, భారత్ని విశ్వగురు చేయడమే మా ప్రధాన లక్ష్యం అనే ఒక అజెండా నిన్న ఆయన స్పీచ్లో కనిపించింది. ఆయన ఏమన్నాడంటే ఆయన మాట్లాడిన మాటలలో కంప్లీట్గా ఒక లిబరల్ అండ్ ఇంక్లూజివ్ ఐడెంటిటీ కనిపించింది. అంటే భారత్ కేవలం హిందుత్వ అని చెప్పి మనం మాట్లాడతాం కదా, హిందూ అని చెప్పి మనం మాట్లాడతాం కదా, హిందూ ఆర్ హిందుత్వ అని అనేది కేవలం ఒక రిలీజియస్ టర్మ్స్లో కాదు. ఇన్ఫ్యాక్ట్ ప్రపంచానికి మన నాగరికత గొప్పతనమే ఆ వర్డ్ ఏది హిందూ అని. ఇట్ ఈస్ నథింగ్ బట్ ఎ సివిలైజేషనల్ అండ్ నాట్ ఎ రిలీజియస్ టర్మ్ అని చెప్పి ఆయన రిఫర్ చేసిండు మన సర్సంచాలక్ జీ పరమ పూజనీయ మోహన్జీ భగవత్ గారు. ఆయన ఏమన్నారంటే ఎవరైతే హిందూ అని మనం అంటాం కదా, హిందూ అనేటోడు కేవలం వాళ్ళని వీళ్ళని దూషించలే ఇప్పటిదాకా. వాడి ధర్మాన్ని పాటించుకుంటూ ఇతర ధర్మాలకు కూడా గౌరవం ఇచ్చి వాళ్ళను కాపాడిన తత్వం తపస్సు ఒక హిందువుది అని చెప్పి చెప్పిండు. అంటే హిందూ అనేది వాడికి ఎవడో హాని చేద్దామని కాదు, కాకపోతే నీ హక్కుల గురించి పోరాడడం అనేది కూడా తప్పు కాదు. సర్వే జనా సుఖినో భవంతు వసుదేవ కుటుంబకం అననే ఈ తపస్సుని ఆయన మళ్ళొకసారి యాద్ చేపించిండు మనందరికీ. హిందూ అననే దాంట్లో మనం అననే ఒక ఆకాంక్ష కనిపిస్తుంది అని చెప్పి చెప్పిండు. భారత్ యొక్క నాగరికత ఫ్యాబ్రిక్ అణువు కనిపిస్తుంది అని చెప్పి చెప్పిండు. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలనంటే ఆయన ఒక ఇంక్లూజివ్ అంబ్రెల్లా, ఇంక్లూజివ్ సివిలైజేషనల్ అంబ్రెల్లా నిన్న ఆయన స్పీచ్లా కంప్లీట్గా మనకు కనబడ్డది. హిందూ రాష్ట్ర అని చెప్పగానే ఒక పొలిటికల్ స్లోగన్ అయిపోయింది. అంటే ఎక్కడికేని పవర్ని కైవసం చేసుకోవాలా, హిందూ రాష్ట్ర అని అనగానే ఇక గిట్లనే చూస్తున్నారు రాజకీయ నాయకులు అని చెప్పి ఆయన కొంచెం చెప్పుకుంటా హితోపదేశం చేసినట్టు, అంటే ఈ రాజకీయ నాయకులకు మెసేజ్ ఇచ్చిండు. ఇన్ఫ్యాక్ట్ హితం చెప్పిండు అని అంటే మళ్ళీ కొంతమందికి బగబగ మండుతుందేమో, కానీ హిందూ రాష్ట్ర అని అంటే కేవలం పొలిటికల్ పవర్ని గ్రాప్ చేసుకున్నాడు కాదు, దొంగలించడం కాదు, లాక్కునుడు కాదు. హిందూ రాష్ట్ర అనేది అంటే మన కల్చరల్ యూనిటీని, ఇన్ఫ్యాక్ట్ మన డైవర్సిటీని రెస్పెక్ట్ చేసుడు. హిందూ రాష్ట్ర అని అంటే మైనారిటీలను టార్గెట్ చేసుడు కాదు, అట్లా అని చెప్పి మెజారిటీ యొక్క హక్కులను తుంగదొక్కుడు కాదు అని ఆయన మెసేజ్లా క్లియర్ కట్గా కనిపించింది. భారత్ యొక్క అఖండత, భారత్ యొక్క గొప్పదనం, భారత్ యొక్క బలం, భారత్ యొక్క బలగం అనేది ఈ డైవర్సిటీ, ఇన్ఫ్యాక్ట్ ఐడియా ఆఫ్ వన్ నేషన్. అంటే క్లియర్ కట్గా చెప్పాలంటే ఫ్రెండ్స్, ఎన్నో మతాలు, ఎన్నో నమ్మకాలు, ఎన్నో భాషలు, ఎన్నో ఆలోచనలు, అయినా భారత్ ఒకటే, అఖండత అనే మాటలు ఆయన స్పీచ్లో నిన్న కనబడ్డాయి. అంటే ఇన్ఫ్యాక్ట్గా చెప్పాలనంటే సోషల్ కల్చరల్ యూనిఫైయర్. అంటే ఈ సోషల్ ఫ్యాబ్రిక్ని, ఇంకా ఈ నాగరికత సివిలైజేషనల్ కల్చర్ని అండ్ మన కల్చరల్ ఐడెంటిటీని ఆర్ఎస్ఎస్ యూనిఫై చేసే సంస్థ అని చెప్పి ఆయన నిన్న స్పీచ్లో మాట్లాడినట్టు కంప్లీట్గా ఒక నరేటివ్ బిల్డ్ అయింది. ఈ నరేటివే బీజేపీ యొక్క స్లోగన్ కూడా, సబ్కా సాత్, సబ్కా వికాస్ అండ్ సబ్కా విశ్వాస్ అని. భారత్ ఒక విశ్వగురు దిశగా
అడుగులు వేస్తుంటే మనమందరం చూసి గర్వపడాలనా వద్దా అని ఆయన స్పీచ్లో నిన్న క్లియర్ కట్గా నరేటివ్ కనిపించింది. టైం ఆసన్నమైంది ఫ్రెండ్స్. భారత్ ప్రపంచానికి ఒక దిక్సూచి కాబోతున్నది. భారత్ ప్రపంచానికి ఒక గైడ్ కాబోతున్నది, ఒక మెంటార్ కాబోతున్నది. మన ధార్మిక్ వాల్యూస్కి, మన శాంతి పర్వానికి, ఇన్ఫ్యాక్ట్ చెప్పాలనంటే మన ఐక్యతకు ఇలా ప్రపంచమే దాసోహం కాబోతున్నది అనే ఒక మెసేజ్ ఆయన స్పీచ్లో కనిపించింది. మోడర్న్ స్పిరిచువల్ డెమోక్రసీ ఎక్కడ దొరుకుతుంది రాబాయి అని అంటే అది కేవలం మన భారత్లో దొరుకుతుంది అని చెప్పి నిన్న మన ఆర్ఎస్ఎస్ సర్సంచాలక్ పరమ పూజనీయ మోహన్జీ భగవత్ గారు మాట్లాడుకుంటా మన ఐక్యత ఇంకా హార్మోనీ ఎప్పుడు కూడా కాంప్రమైజ్ అయ్యేటట్టు మనం పని చేయొద్దు అని చెప్పి ఆయన మెసేజ్ ఇచ్చిండు. అంటే ఇన్ఫ్యాక్ట్ ఆర్ఎస్ఎస్ అనే ఒక సంస్థ భారతీయతకు దగ్గరగా, గ్లోబల్ విజన్ క్యారియర్గా, నేషనలిజం జాతీయవాదిగా, మన నాగరికతకు సంరక్షణ సంస్థగా అడుగులేస్తున్నది అని చెప్పి ఆయన నరేటివ్ ఉండే. ఆయన ఇండైరెక్ట్గా కాంగ్రెస్ని కూడా ఆయన స్పీచ్లకు లాగిండి. ఎట్లా అంటే భారత్ యొక్క ఫ్రీడమ్ స్ట్రగుల్, స్వతంత్ర పోరాటం అగర్ మనం తీసుకొని చూస్తే అలా రెండు భాగాలు ఉంటాయి. ఒక దగ్గరనేమో మనకు రెవల్యూషనరీస్ ఎవరైతే ఉన్నారో వీర్ సావర్కర్, వాళ్ళ సాక్రిఫైస్, వాళ్ళ ఇన్స్పిరేషన్ ఇవన్నీ కనిపిస్తుంది. పోరాటంలో కాంగ్రెస్ కూడా బాగానే పనిచేసింది. పోరాటంలో కాంగ్రెస్ లేదని ఎవరు చెప్తలేడు. కాకపోతే 1947 తర్వాత ఈ పోరాడే ప్రతిమ ఏదైతే ఉండే చూడు కాంగ్రెస్కి, అది నీరెందుకు గారిపోయింది మళ్ళా అని చెప్పి ఆయన కాంగ్రెస్ యొక్క ట్రజెక్టరీని దేశానికి పరిచయం చేసిండు. ఆయన ఏమన్నాడంటే మన ఎవరైతే దేశభక్తులు ఉండేదో వాళ్ళ బలిదానాన్ని మనం కేవలం ఒకరికి అంకితం చేసి మాట్లాడొద్దు, భారత్ యొక్క ఐక్యతను అనేది కంటిన్యూ చేస్తూనే ఉండాలా అని చెప్పి మాట్లాడిండు. ఏదో ఒక పొలిటికల్ పార్టీని ఎరెస్ట్ చేసినంత మాత్రాన ఆలోచన విధానం పోదు. భారతీయుల 140 కోట్ల భారతీయుల ఆలోచన జాతీయవాదం వైపు నడిచినప్పుడే, మన దేశభక్తుల యొక్క బలిదానం మనం అర్థం చేసుకున్నప్పుడే, ఈ కన్విక్షన్ మనకు తెలిసినప్పుడే, ఇవి ఎసెన్షియల్ పారామీటర్లు అయినప్పుడే భారత్ యొక్క ఎఫిషియన్సీ ప్రపంచ దేశాలకు కూడా అర్థమవుతుంది. ఇన్ఫ్యాక్ట్ భారత్ ఇంకా గట్టిగా అవుతుంది, ఐక్యంగా ఉంటుంది అని చెప్పి ఆయన మెసేజ్ ఇచ్చారు. ఆయన నిన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అయితే ఇప్పుడు ఇన్ని మంచి మాటలు మాట్లాడినాయని గంగలు కలిపిరు కొంతమంది, కొన్ని మీడియా ఉంటాయి కదా, ఎస్పెషలీ మన రాష్ట్రం బయట. ఒకటే పాయింట్ని ఇప్పుడు పట్టుకుంటారు. ఇప్పుడు నేను చెప్పేది సర్సంచాలక్జీ ఏమన్నారంటే, పరమ పూజనీయం మన సర్సంచాలక్జీ మోహన్జీ భగవత్ గారు ఆయన ఏమన్నారంటే, రాముడు వస్తాడనో, శివాజీ వస్తాడనో, లేకపోతే ఒక లీడర్ వస్తాడనో నువ్వు బతికినవనుకో భారత్ బాగుపడుతుందా? సింగిల్ లీడర్ వచ్చి భారత్ని ఫిక్స్ చేస్తారా అని అంటే ఇక కెమెరాలన్నీ తిప్పి ఇట్లా తిప్పిరు అనమాట. అగో ఈయన ఎవరిని గురించి అంటుండో తెలుసా మీకు? ఇగో వీళ్ళని గురించి అంటుండో అట్లా కూడా. అరే మళ్ళీ కాంగ్రెస్ కూడా అన్నట్టే కదా ఆయన ఇండైరెక్ట్గా కాంగ్రెస్ని కూడా అన్నట్టే కదా. మళ్ళీ రాహుల్ గాంధీ కూడా సింగిల్ లీడర్ లెక్కనే పరిచయం అయ్యి పైకి లేస్తున్నాడు కదా. అంటే నేనేం చెప్తున్నా ఫ్రెండ్స్ అంటే, చిత్రగుప్తులో నేను ప్రతిసారి ఒక మాట చెప్తా. ఏందనంటే శివాజీ పుట్టాలా, సుభాష్ చంద్రబోస్ పుట్టాలా, వీర్ సావర్కర్ పుట్టాలా, కానీ మన ఇంట్లో పుట్టొద్దు, పక్కోని ఇంట్లో పుట్టాలా. అటు త్యాగం చేయాలా, ఆ త్యాగ యొక్క ఫలాలు మనం అనుభవించాలా. మనం ఫలాలు అనుభవించనీకనే పుట్టినాం, త్యాగాలు చేయనికే కాదు. అంటే ఒక శివాజీ రావాలా, ఖడ్గం తీయాలా, జై భవానీ జై శివాజీ అని చెప్పి మాట్లాడినప్పుడే మనకు అనిపిస్తుంది అన్నమాట. హర హర మహాదేవ్ అని చెప్పి మాట్లాడుతున్నప్పుడే అది మనం అనొద్దు, మన కోసం ఎవరో వేరోడు యుద్ధం చేస్తే అనిపిస్తుంది. నేనేమంటా అంటే ప్రతి ఒక్కడి ఇంట్లో, ప్రతి ఒక్కడి గుండెల, భారతీయుడి గుండెల ఒక రాముడు ఉండాల, ప్రతి ఒక్కడి గుండెల శివాజీ గర్జన ఉండాల, ప్రతి ఒక్కడి గుండెల మోదీ గారి నాయకత్వం లేక దేశాని కోసం తపన పడే ఒక మనస్తత్వం ఉండాల. అప్పుడు కదా భారత్ గట్టిగా ముంగటికి అడుగులేస్తుంది. డిఫెండింగ్ ధర్మ, నేషన్ అండ్ అవర్ సివిలైజేషన్ షుడ్ బి అవర్ హైయెస్ట్ ప్రయారిటీ కదా అని చెప్పి ఆయన మెసేజ్ ఇచ్చిండు. ఈ రెస్పాన్సిబిలిటీ మన అందరిది కదా, ఒక ఇండివిజువల్ది కాదు కదా. మళ్ళీ నువ్వు గ్రాస్ రూట్లల్లో అంటే కింది స్థాయిలో నీకు ఎంపవర్మెంట్ జరగాలన్నా, భారత్ యొక్క వాల్యూస్ ప్రొటెక్ట్ కావాలన్నా ప్రతి ఒక్క సిటిజన్ ఈ రకంగా ఐక్యంగా అడుగులేయాలి కదా. ఈ కలెక్టివ్ అనేది అవుట్సోర్స్ చేస్తే రాదు కదా. అంటే నేను చెయ్యా వేరోడు చేస్తాడని మనం అవుట్సోర్సింగ్ అంటాం కదా, అది చేస్తే కాదు కదా అని చెప్పి ఆయన ఇచ్చిన మెసేజ్ మీకు చెప్తున్నా ఫ్రెండ్స్. భారతీయుల యొక్క ఆలోచన కూడా జాతీయవాదం వైపు ఎట్లుండాలంటే నేషనల్ ఇంట్రెస్ట్ డ్రివెన్ ఉండాలి. ప్రాంతీయం ఉంటుంది వచ్చు, నేను కాదని అంటలే, బట్ దేశం ఉంటేనే ప్రాంతీయత ఉంటుంది కదా. నీ ఆలోచననే జాతీయవాదం వైపు ఉండాలా అని చెప్పి చెప్పిండ్రు. ఇన్ఫ్యాక్ట్ ఆర్ఎస్ఎస్ సర్సంచాలక్ పరమ పూజనీయ మోహన్జీ భగవత్ గారు మాట్లాడిన మాటలల్లా నాకు అసర్టివ్నెస్ కనిపించింది, విజనరీ కనిపించింది. ఇన్ఫ్యాక్ట్ నాకు ఎక్కడ కూడా డిఫెన్సివ్ కనిపించలేదు.
100 సంవత్సరాల సెనటరీ సెలబ్రేషన్ స్పీచ్లా నాకు కనిపించింది ఏంటంటే ఆర్ఎస్ఎస్ జాతీయవాదుల కస్టోడియన్ లెక్క మాట్లాడాడు. భారత్ మాతాకి జయే, మా ఊపిరి మా తపస్సు అనన్న మాటలలో ఉన్న మెసేజ్ నాకు కనిపించింది. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలనంటే హిందూ అనే పదం ఏదైతే ఉన్నదో అది యావత్ భారతీయులకు వర్తిస్తుంది తప్ప ఏదో ఒక వర్గానికి కాదు. బికాజ్ వీ ఫాలో ధర్మ, మానవ ధర్మ అనే ఒక మెసేజ్ గట్టిగా కనిపించింది. హిందూ రాష్ట్ర అంటే వీళ్ళని వాళ్ళని వ్యతిరేకం చేసి మాట్లాడు కాదు, కలుపుకోబోవుడు. కాకపోతే ధర్మహింస తదైవచ కూడా ఉండాలా అని చెప్పి ఇది నా వర్జన్ ఆఫ్ డీలింగ్ థింగ్స్. భారత్ విశ్వగురు ఉండే మళ్ళొకసారి ప్రపంచానికి పరిచయం చేయాల్సిన టైం ఆసన్నమైంది అని అన్న ఒక మెసేజ్ నాకు కనిపించింది. మన హిస్టరీ తీసుకుంటే మన చరిత్రకారులు ఇండిపెండెన్స్ కంటే ముందు, ఇండిపెండెన్స్ తర్వాత కూడా వీళ్ళనందరినీ కాపాడుకోవాలా, వీళ్ళే మన చరిత్ర అని చెప్పి నా ఒక భావం కనిపించింది. భారతీయుల రెస్పాన్సిబిలిటీ ఏడు ఉండాలి. ఎవరి కోసమో ఆగి లీడర్లు వచ్చి మా బతుకుతులు మారుస్తారు అనే తత్వం కాకుండా భారత్ని కాపాడుకునే తత్వం మనందరి లోపల దృఢ సంకల్పంతో గట్టిగా ఉండాలనే ఒక భావన మనకు కనిపించింది. ఐక్యంగా ఉండాలి అనే ఆలోచన, సంకల్పం ఆ మెసేజ్లో క్లియర్ కట్గా కనబడ్డది. దీని మీద మీ అభిప్రాయం ఏందో నాకు జర చెప్పుండి ఫ్రెండ్స్. ఆలోచిస్తారా లేక అనుభవిస్తారా? సబ్స్క్రైబ్ బటన్ జర చేయకుండా మర్చిపోకూరి ఫ్రెండ్స్. అండ్ కంటెంట్ నచ్చితే జర కమెంట్ ఖచ్చితంగా చేయరి. భారత్ మాతాకి జై అని చెప్పి చెప్పు.